హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫండమెంటల్ థియరమ్ ఆన్ అర్థమెటిక్ గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి. ప్రైమ్ నెంబర్ ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఆ నెంబర్ అండ్ అలాగే వన్ అండ్ ఇట్ సెల్ఫ్. If a number has only 2 factors, that is 1 and itself, then that number is called a prime number. Suppose మనం 3 తీసుకుంటే 3కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 1 వస్తుంది అండ్ అలాగే 3కి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇలా ఒక నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ 3కి 3 ఫ్యాక్టర్, ఈ 2నే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సపోజ్ 11 తీసుకుంటే 11కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 ఫ్యాక్టర్ అవుతుంది అండ్ అలాగే 11 ఈజ్ ఫ్యాక్టర్ టు 11. సో ఇలా ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సపోజ్ 6 అనే ఒక నెంబర్ తీసుకుంటే మనం 6కి 1 ఫ్యాక్టర్ అవుతుంది, 6కి 2 ఫ్యాక్టర్ అవుతుంది, 6కి 3 ఫ్యాక్టర్ అవుతుంది అండ్ అలాగే 6కి 6 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇలా 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చిన ఏ నెంబర్నైనా సరే మనం కాంపోజిట్ నెంబర్ అనే అంటాం. అయితే ఇప్పుడు మనం ఏ కాంపోజిట్ నెంబర్ అయినా తీసుకొని దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం 6 తీసుకున్నాం అనుకోండి, 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6ని మనం ఎలా రాయొచ్చు, 2 3 రాయొచ్చు. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ అండ్ 3 ఆల్సో ప్రైమ్ నెంబర్. అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 3. 6 కాంపోజిట్ నెంబర్, 2 ఈజ్ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. సపోజ్ ఇప్పుడు 24 తీసుకున్నట్లయితే 24 తీసుకుంటే 24ని మనం ఎలా రాయొచ్చు, 2 12 రాస్తాం. ఫస్ట్ 12ని మళ్ళీ 2 6 12, 6ని 2 3 రాస్తాం. 24ని మనం 2 into 2 into 2 into 3. 24ని మనం 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 power of 3 into 3 to the power of 1. 24 అనేది కాంపోజిట్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. ఇలా ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలం. సో దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్తాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి expressed as product of powers of primes. సో ఏ కాంపోజిట్ నెంబర్ని మనం తీసుకున్నా సరే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ ఈ ప్రోడక్ట్గా రాయగలం. సో ఎనీ కాంపోజిట్ నెంబర్, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇలానే ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాయగలం. సో దీన్ని మనం ఫండమెంటల్ థియరమ్ ఆన్ అర్థమెటిక్ అంటాం. సో దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, ఎక్స్ప్రెస్ 5313 యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. మనకేమిచ్చారు 5313. సో దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. అంటే మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ముందుగా ఇది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది,
3 5 + 1 6. సో అన్నీ కూడా 3 మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే ఈ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ది హోల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 × 3 1s 3 2 మిగిలింది. 3 7s 21 2 మిగులుతుంది. 3 7s 21 అండ్ 3 1s 3. 3ని మనం 1771తో మల్టిప్లై చేస్తే 5313 వచ్చింది. అగైన్ ఇది దేనికి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్, ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సమ్ ఒకేలా ఉంటే అది 11తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 11 డివిజిబిలిటీ రూల్ అదే. సో 11 × 11 1s 11 11 1s 11 6 మిగిలింది. 11 6s 66 ఇక్కడ 1 మిగిలింది. 11 1s 11. నెక్స్ట్ అగైన్ సో ఇది దేంతో డివిజిబుల్ అవుతుందంటే 7తో డివిజిబుల్ అవుతుంది. 7 టేబుల్లో 7 2s 14 7 2s 14 2 ఉంది. 7 3s 21 23 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇది ఇంకా స్ప్లిట్ అవ్వదు. సో మనం 5313ని ఎలా రాయొచ్చు? 3 × 11 × 7 × 23. సో ఇది మన క్వశ్చన్కి ఆన్సర్. 5313ని ప్రొడక్ట్ ఆఫ్ అన్ని ప్రైమ్ నెంబర్స్గా ఎక్స్ప్రెస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The number 17 × 11 × 2 plus 17 × 11 × 5 is a 17 × 11 × 2 plus 17 × 11 × 5. సో ఇదంతా ఒకే నెంబర్. ఇది ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, నన్న బోత్ ఏదో అడుగుతున్నారు. ఇది ప్రైమ్ నెంబరా, కాంపోజిట్ నెంబరా మనం చెప్పాలి. సో జనరల్గా మనకి ఫండమెంటల్ థియరమ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది? సపోజ్ ఇది కాంపోజిట్ నెంబర్ అనుకుంటే మనం ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్గా రాయగలం. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయగలం కాంపోజిట్ నెంబర్ని. అది 2 ప్రైమ్ నెంబర్స్ అయినా 3 ప్రైమ్ నెంబర్స్ అయినా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. సో ఇది కూడా ఇఫ్ ఇది కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అంటే దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయగలగాలి. అలా పాసిబుల్ అవుతుందేమో చూద్దాం ఫస్ట్. సో ఇది ఒక టర్మ్ అండ్ ఇది ఒక టర్మ్ ప్లస్తో సపరేట్ అయ్యి ఉంది. ఇక్కడ 17 × 11 ఉంది, ఇక్కడ కూడా 17 × 11 కామన్గా ఉంది. మనం 17 × 11 కామన్ తీస్తే ఇక్కడేమో 2 మిగిలింది, ప్లస్ ఇక్కడేమో 5 మిగిలింది. ఇప్పుడు 17 × 11 మనం బ్రాకెట్ని ఇంటూ కింద రాసుకోవచ్చు. 5 + 2 7. సో ఈ నెంబర్ని ఇది ఎంత నెంబరో మనకు తెలియదు, కానీ ఈ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఏమవుతుంది? గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Explain why 7 × 11 × 13 plus 13 and 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 plus 5 are composite. సో ఇవి కాంపోజిట్ నెంబర్స్ అని మనం ఎలా చెప్తామని అడుగుతున్నారు. క్వశ్చన్ ఈజ్ 7 × 11 × 13 plus 13. సో ఫస్ట్ ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. ఇది కాంపోజిట్ నెంబర్ అవ్వాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయాలి. సో ఫస్ట్ ఇది అంతా ఒక టర్మ్, ఇది అంతా ఒక టర్మ్, ప్లస్తో సపరేట్ అయ్యి ఉంది. ఇక్కడ మనం ఎవరిని కామన్ తీయొచ్చు? 13ని కామన్ తీయొచ్చు. 13ని కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో 7 × 11 మిగిలింది, ప్లస్ సెకండ్ టర్మ్లో 13 కామన్ వచ్చింది కాబట్టి 1 మిగిలింది. 13 × 7 11 77 ప్లస్ 1. 13 × 77 + 1 78. 13 × 78. 78ని మనం ఎలా రాయొచ్చు? 78ని మనం 2
2 3s 6, 2 9s 18. మళ్ళీ దీన్ని మనం 3 టేబుల్గా 3 1s 3, 3 3s 9. 78ని మనం 2 × 3 × 13 అని రాయొచ్చు. 13 × 2 × 3 × 13. ఇంకా సింప్లిఫై చేస్తే 2 × 3 × 13 × 13, 13 స్క్వేర్. ఇది గివెన్ నెంబర్. మనం గివెన్ నెంబర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలిగాము? ప్రైమ్ నెంబర్ అండ్ 13 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాం కాబట్టి గివెన్ నెంబర్ దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. ఇదంతా ఒక టర్మ్ అండ్ ఇది ఒక టర్మ్. ఇది ఒక టర్మ్. మనం కామన్గా ఎవరిని తీయొచ్చు? 5 ఉంది. సో ఎప్పుడైనా సరే ఇచ్చిన క్వశ్చన్లో కామన్ తీయగలిగితేనే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ కామన్ తీయగలిగాం, కాంపోజిట్ అయింది. ముందు క్వశ్చన్ కూడా ఇక్కడ కామన్ తీయగలిగాం కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది. సో ఒక క్వశ్చన్లో మనం కామన్ తీస్తేనే అది కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుంది. 7 ఇక్కడ మనం 5ని కామన్ తీస్తే 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1. 5 × 7 6 42. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఒక నెంబర్ వస్తుంది. సపోజ్ 2 1s 2, 2 3s 6, 6 4s 24 and 6 7s 42 + 1. 42 24s 4 2s 8, 4 4s 16, 2 2s 4, 4 2s 8, 8 10 1 0 0 8 + 1 ఎడిషన్ చేస్తే 5 × 1 0 0 9 అవుతుంది. సో మనం ఇచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసాం. అండ్ ఇక్కడ ఇది ఇన్ కేస్ ఇది కాంపోజిట్ నెంబర్ అయినా సరే దీన్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఇది ప్రైమ్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చినవి కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. సో అంటే గివెన్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా ఎక్స్ప్రెస్ చేసాం కాబట్టి ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది అంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆన్ అర్థమెటిక్ అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్.